ప్రార్థన చేసుకుందామండి. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మీ ఉన్నతమైన ఘనమైన శ్రేష్టమైన నామానికి మీ ప్రియకుమారుడు మా అందరికీ లోకరక్షకుడైన క్రీస్తు వారి పేరట కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాను తండ్రి. మా తండ్రి అయిన దేవ, మీ గ్రంథంలో నుంచి కొన్ని విలువైన మాటలు నీ పిల్లలకు వివరించట కొరకు సిద్ధపడుతుండగా సమయోచితమైన జ్ఞానాన్ని నాకు అనుగ్రహించండి. నీ పిల్లలు కేవలము వినేవారుగా ఉండి మోసపోక విత్తబడుతున్న మాటలో ఉన్న సత్యాన్ని ప్రతి ఒక్కరూ కూడా అర్థం చేసుకొని గ్రహించడానికి తగినటువంటి జ్ఞానమును నీ పిల్లలకు అనుగ్రహించమని అడుగుచున్నాను. ఈ ఆరాధన ముగిసే వరకును కూడా తండ్రి ఎలాంటి అల్లరను ఆటంకమును లేకుండా మీ కృపచేత ప్రేమ చేత మమ్మల్ని అందరినీ కూడా ఆదరించి బలపరిచి నడిపించమని క్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో ఈ ప్రార్థనా విన్నపములన్నీ కూడా అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు చేరవచ్చిన ప్రియులైన దేవుని పిల్లలందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరట నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే ఇంత మంచి సమయాన్ని మనందరికీ అనుగ్రహించి ఎన్నో విలువైన సంగతులు తన గ్రంథంలో నుంచి నేర్చుకోవడానికి ఇంత గొప్ప భాగ్యాన్ని మనకిచ్చినందుకు తండ్రి అయినటువంటి దేవునికి ప్రభు అయిన క్రీస్తు వారి పేరట నా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ప్రియులారా, ఈరోజు ఒక చక్కటి ప్రాముఖ్యమైనటువంటి ఆలోచనాత్మకమైన విషయాన్ని మనం దేవుని గ్రంథంలో నుంచి నేర్చుకుందాం. మత్తయి సువార్త 12వ అధ్యాయం 36వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. ప్రియులారా, మత్తయి సువార్త 12వ అధ్యాయము, నేను మీతో చెప్పినదేమనగా మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చియు విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండును. నెక్స్ట్ 37 కూడా, నీ మాటలను బట్టి నీతిమంతుడివని తీర్పునందుదువు, నీ మాటలను బట్టి అపరాధివని తీర్పునందుదువు. యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడుతున్న ఈ సందర్భాన్ని కొంచెం జాగ్రత్తగా మనం ఆలోచన చేయవలసినటువంటి అవసరత ఉంది. అంటే మన మాటను బట్టే మనము నీతిమంతులము కాదనేది చాలా స్పష్టత అనేది ఇక్కడే మనకు అర్థమవుతుందని బైబిల్ గ్రంథం మనకి చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. రెండవ విషయం ఏంటంటే, నువ్వు మాట్లాడే ప్రతి మాట కూడా నువ్వు లెక్క చెప్పాలంటున్నాడు దేవుడు. మనం మాట్లాడే ప్రతి మాటకు ఖచ్చితంగా లెక్క చెప్పాలి. ఈరోజు నిన్ను అడిగేవారు ఉన్నా నువ్వు తిరిగి లెక్క చెప్పలేనటువంటి పరిస్థితిలో ఈరోజు ఉండొచ్చు, లెక్కలేనితనంగా నువ్వు బ్రతకొచ్చు. కానీ దేవుని ఎదుటికి వచ్చినప్పుడు ఖచ్చితంగా నువ్వు లెక్క చెప్పే తీరాలి. ఈ లోకంలో మనుషులు నువ్వు భయపెట్టి నేను లెక్క చెప్పలేను నన్ను బెదిరించవచ్చు, కానీ దేవుణ్ణి భయపెట్టలేము, దేవుణ్ణి ఎదిరించలేము అనేది గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకు ఈ మాటను మీకు చూపించానంటే, మౌనం జ్ఞానమా నేరమా అనే ఒక చిన్న టాపిక్ని మీకు నేర్పించాలనే ఆలోచనతో ఈ విషయాన్ని మీకు చదివించడం జరిగింది. మౌనం జ్ఞానమా నేరమా? చాలా సందర్భాల్లో కొంతమంది సమయం సందర్భం తెలియకుండానే నోటికొచ్చింది మాట్లాడుతూ ఉంటారు చాలామంది. కానీ బైబిల్ ఏం చెప్తుంది దీన్ని గురించి? కొంతమంది చూడండి, అసలు ఎంతమంది ఏం మాట్లాడుతున్నా అలా సైలెంట్గా నిశ్శబ్దంగా కూర్చొని ఉంటారు చాలామంది, ఏం మాట్లాడరు. ఇలా నిశ్శబ్దంగా మౌనంగా కూర్చునే వాళ్ళని చూసి చాలామంది ఏమంటారంటే, వీళ్ళు నాలోళ్ళండి, వీళ్ళకి ఏమీ తెలియనటువంటి వ్యక్తులండి ఏమండి అన్న ఆలోచన భావజాలంతో చాలామంది మౌనంగా ఉండే వాళ్ళ మీద నిందలేసి మాట్లాడుతూ ఉంటారు కొంతమంది. మరికొంతమంది అసలు సందర్భం ఏంటో తెలియకుండానే నోటికి వచ్చింది ఏదేదో మాట్లాడుతూ ఉంటారు మరికొంతమంది. ఏమంటే మౌనంగా ఉండటం మంచిదా, అర్థం పర్థం లేకుండా మాట్లాడటం మంచిదా అంటే, అర్థం పర్థం లేకుండా మాట్లాడటము తప్పే, రెండవది సమయం సందర్భం తెలియకుండా మౌనంగా ఉండటం కూడా తప్పే. కానీ ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, అసలు మౌనం జ్ఞానమా నేరమా? మౌనంగా ఉండటం అనేది జ్ఞానమా నేరమా అనే దాని గురించి మనం చూడగలిగితే, అసలు మౌనం అనేది ఎప్పుడు ఓటమి కాదంటండి. మౌనంగా ఉండటం అనేది ఎప్పుడు మనం ఓడిపోయినట్టు కాదు. ఇప్పుడు ఎదురు కూర్చున్న వారు ఏదన్నా మాట్లాడుతున్నప్పుడు నేను సైలెంట్గా ఉన్నాను అనుకోండి, ఇప్పుడు నేను సైలెంట్గా ఉన్నంత మాత్రం నాకేం తెలియనట్ట? మీరు ఆలోచించండి.
ఇప్పుడు ఎవరైనా అర్థం పర్థం లేని 4 క్వశ్చన్లు వేసినారు అనుకోండి, నేను సైలెంట్గా ఉండిపోయి చెప్పే ఆలోచన నాకున్నా, చెప్పే జ్ఞానం నాకున్నా, నేను సైలెంట్గా ఉండిపోతే ఇది ఓటమి అయిపోద్దా? అవతల వాళ్ళు మాట్లాడుతున్నాడు కాబట్టి నేను సైలెంట్గా ఉన్నంత మాత్రాన్ని నేను ఓడిపోయినట్ట కాదండి. బైబిల్ ఏమంటుందంటే అసలు మౌనం ఎప్పుడు ఓటమి కాదు, అదొక గొప్ప ఆయుధం అంటున్నాడండి. మౌనంగా ఉండటం అనేది చాలా గొప్ప ఆయుధం అండి అది. కానీ ఇదంతా మనకి తెలియాలంటే బైబిల్లోకి వెళ్ళి మనం చూడాలి. అందుకే భక్తుడైన సొలొమోను గారు కొన్ని మాటలు చెప్తున్నాడండి. ఏ మాట మాట్లాడాలన్నా, ఏమంటే మనం మౌనంగా ఉండాలన్నా, తినాలన్నా, పడుకోవాలన్నా, ఏం చేయాలన్నా కూడా ప్రతిదానికి సమయం ఉందని భక్తుడైన సొలొమోను గారు ఒక మంచి స్టేట్మెంట్ ఇస్తున్నాడు ఈ సమాజానికి. ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయం మొదటి వచనంలో, ప్రతిదానికి సమయం కలదు, ఆకాశము కింద ప్రతి ప్రయత్నమునకు సమయం కలదు. అంటే ప్రతిదానికి సమయం ఉంది, అంతేనండి. మనం మాట్లాడాలన్నా సమయం ఉంటుంది, మనం మాట్లాడకూడదన్నా సమయం ఉంటుంది. అంటే సమయం సందర్భాన్ని క్యాలిక్యులేషన్ చేయాలి. నువ్వు జ్ఞానం అయితే ఏమర్థమైంది నీకు? నువ్వు జ్ఞానం అనుకో, నీ జ్ఞానం ఉందనుకో, ఈ సమయంలో నేను మాట్లాడొచ్చా, మాట్లాడకూడదా, ఈ క్యాలిక్యులేషన్ చేసుకోవాలి. 7వ వచనం దగ్గరికి వెళ్ళండి, క్లారిటీగా ఉంటుంది. 2వ లైన్లో, చింపుటకు, కుట్టుటకు, మౌనంగా ఉండుటకు, మాట్లాడుటకు. జాగ్రత్తగా ఇది అండర్లైన్ చేద్దాం. మౌనంగా ఉండటానికి, మాట్లాడడానికి సమయం ఉంది. ఇప్పటివరకు నేను ఏం చేశాను? మీరు పాటలు పాడుతుంటే పాటలు పాడాను లేకండి, పాటలు పాడాను, కానీ అయినా సరే ఏం చేశాను? అలా కూర్చున్నాను నేను. ఇప్పటి వరకు మీరు పాడారు, ఏమంటే మీ పని అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ నేనేం చేస్తున్నాను? నేను మాట్లాడుతున్నాను. ఇప్పుడు మీరు పాడేటప్పుడు నేను పాడొచ్చు, అయినా సరే నేనేం చేశాను? అలా కూర్చున్నా సైలెంట్గా. కానీ ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను. ఇప్పుడు మీరేం చేస్తున్నారు? మౌనంగా ఉండి దేవుని మాటలు వింటున్నారు. ఇప్పుడు నేను మాట్లాడుతున్నప్పుడు మీరు కూడా మాట్లాడారు అనుకోండి, ఇది సమయాన్ని అనుసరించి జ్ఞానం చేసే పనేనా? మీరు ఆలోచించండి. అందుకే సొలొమోను గారు అంటున్నాడు, ప్రతి దానికి సమయం ఉంది. ఎప్పుడు మాట్లాడాలో, ఎప్పుడు మౌనంగా ఉండాలో, ప్రతిదానికి సమయం ఉంది. 5వ అధ్యాయం, ఇదే ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 3వ వచనం, విస్తారమైన పనిపాటల వలన స్వప్నం పుట్టును, పెక్కు మాటలు పలుకువాడు బుద్ధిహీనుడు అంటుంది గ్రంథం. పెక్కు మాటలు అంటే ఎక్కువగా విస్తారంగా మాట్లాడటం. ఎక్కువగా మాట్లాడితే ఖచ్చితంగా బుద్ధిహీనత అది. అందుకనే ఏది మాట్లాడాలో, ఏది మాట్లాడకూడదో, ఎప్పుడు మాట్లాడాలో, ఎప్పుడు మాట్లాడకూడదో, ఎక్కడ మాట్లాడాలో, ఎక్కడ మాట్లాడకూడదో, ఏమండి, ఇది తెలిసిన వాడిని జ్ఞాని అంటుంది బైబిల్. ఇది నేరం కాదు. అందుకనే ఎక్కువగా విస్తారంగా మాట్లాడితే ఖచ్చితంగా దోషం ఉండక మాట్లాడుతుందండి బైబిల్. ఇదే సామెతల గ్రంథం, క్షమించండి, ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయం 14వ వచనంలో కూడా మరొక మాట ఉంది. అంటే జరిగేదేదో తెలియకపోయినా, మనుషులు తెలుసుకోకపోయినా, వాళ్ళు ఎరగకపోయినా, బుద్ధిహీనులు విస్తారంగా మాట్లాడతారు. ఏమంటే ఏం జరుగుద్దో తెలియదు మనిషికి, కానీ ఏం మాట్లాడతాడు? అంతా తెలిసినట్టు మాట్లాడతాడు. అవునా కదా? అంతా తెలిసినట్టుగా విస్తారంగా మాట్లాడుతూ ఉంటాడు మనిషి. కానీ ఏమీ తెలియకపోయినా విస్తారంగా మాట్లాడడం అంటే బైబిల్ ఏముంది? బుద్ధిహీనుడు అంది బైబిల్. అంటే మనం తెలిస్తేనే మాట్లాడాలి, తెలియకపోతే మౌనంగా ఉండాలి. అంతే. అంతా తెలిసినట్టుగా ఓవరాక్షన్ చేస్తే అది నేరం అవుద్ది, జ్ఞానం అవ్వదు. అందుకే మరొక మాట చెప్తున్నాడు. యాకోబు గారు రాసిన పత్రిక దగ్గరికి వెళ్ళండి. యాకోబు గారు రాసిన పత్రికలో ఎలా మాట్లాడాలో కూడా చూద్దాం ఒకసారి. ఎలా మాట్లాడాలో ఒకవేళ మాట్లాడే పరిస్థితి వస్తే, యాకోబు గారు రాసిన పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం చూడండి. ఒకవేళ మాట్లాడే అవకాశం మనకు వస్తే మనం ఎలా మాట్లాడాలి? నా ప్రియ సహోదరులారా, మీరీ సంగతి ఎరుగుదురు గనుక ప్రతి మనుషుడు మొదట వినటానికి వేగరపడేవాడే ఉండాలి, మాట్లాడటానికి నిదానించేవాడై ఉండాలి, కోపించుటకు నిదానించేవాడై ఉండాలి. ఈ 2 విషయాలు చెప్పాడు. ఎందులో నిదానంగా ఉండాలంట మనిషి? ఒకటి, మాట్లాడేటప్పుడు నిదానంగా ఉండాలి. రెండవది, కోపించే విషయంలో కూడా నిదానంగా ఉండాలి మనిషి. కానీ దేంట్లో వేగిరపడాలి? వినే విషయంలో వేగిరపడాలి. మరి వింటేనే కదా ఆన్సర్ చెప్పగలుగుతాం మనం, అంతేనండి.
వినడానికి వేగిరపడాలి, దాంట్లో తొందర ఉండాలి. కానీ మాట్లాడే విషయానికి వచ్చేసరికి జ్ఞానం అయితే ఏం చేస్తాడంటే ఆలోచనతో నిదానంగా మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడప్పుడు ఒక సామెత చెప్తూ ఉంటారు, అన్నీ ఉన్న ఇస్తరు ఏం చేస్తుందంటండి, ఆణిగి మాణిగి ఉంటుంది. మరి ఏమీ లేని ఇస్తరు ఏం చేస్తుంది, గాలి వస్తే ఎగిరిపోద్ది. ఇందాక వాక్యపట్నంగా మనం చదువుకున్నాం మొదటి కీర్తన. ఒకసారి అక్కడికి వెళ్ళండి, మొదటి కీర్తన దగ్గరికి వెళ్ళండి. చాలా మంచి కీర్తన చదివించాడు, చదువుకుందాం ఒకసారి. 4వ వచనం, దుష్టులు అలాగునుండక గాలి చెదర కొట్టు పొట్టువలెనుందురు, కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులను, నీతిమంతుల సభలో పాపులు నిలవరు. చూసారండి, అంటే ఏమీ లేకపోయినా కొంతమంది చూడండి ఎగిరిగిరి పడతా ఉంటారు, ఏదేదో మాట్లాడేస్తూ ఉంటారు, డంబంతో కూడినటువంటి పదజాలాలు మాట్లాడుతూ ఉంటారు సమాజంలో. కానీ ఇదంతా ఆలోచన లేకపోతే, జ్ఞానం లేకపోతే నేరంగా మారిపోతుంది అని బైబిల్ మనకి చాలా స్పష్టంగా తెలియచేస్తూ ఉంది. అంటే వినే విషయంలో వేగిరపడాలి, మాట్లాడే విషయంలో నిదానించి మాట్లాడాలి, కోపించే విషయంలో కూడా నిదానించాలంటున్నాడు దేవుడు, నిదానించాలంటున్నాడు దేవుడు. మరొక విషయాన్ని చూడగలిగితే సామెతల గ్రంథంలో కూడా మరొక చక్కటి ప్రాముఖ్యమైన విషయాన్ని అక్కడ సొలొమోను గారు మాట్లాడుతున్నట్టుగా పరిశుద్ధాత్మ ప్రేరణతో మనం చూస్తాం. ఒకసారి చూద్దాం. అది కూడా సామెతల గ్రంథం 10వ అధ్యాయం 19వ వచనం చూడండి ఒకసారి. విస్తారమైన మాటలలో దోషముండక మానదు. చూసారండి, చాలామంది ఎక్కువగా మాట్లాడడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఎక్కువగా మాట్లాడితే ఏముంటుందంటండి, దోషం ఉంటుంది. దోషం అంటే తప్పులు. అందుకే ఏ మనిషితో కూడా ఎక్కువగా మాట్లాడకూడదు. పెద్దలకు సామెత చెప్పేవాడు, తినగ తినగ వేము అంటే వేపాకు ఎలా ఉంటుంది, తినగ తినగ తీగ ఉంటుంది. కానీ ఇక్కడ మాట్లాడే విధానానికి వచ్చేసరికి బైబిల్ ఏం చెప్తుందండి, ఎక్కువగా మాట్లాడితే, విస్తారంగా మాట్లాడితే ఖచ్చితంగా దోషాలు కనపడతాయి, దోషాలు జరుగుతాయి. కనుక ఏ మనిషితో కూడా 1 నిమిషం 2 నిమిషాల కంటే ఎక్కువ మాట్లాడడానికి వీల్లేదు. 3వ నిమిషానికి వెళ్ళావా నీకు ముప్పు వచ్చినట్టే. 3 నిమిషాలకు మించి మాట్లాడకూడదండి. అలానే భార్య భర్తతో మాట్లాడొద్దని బైబిల్ చెప్పలేదు, భర్త భార్యతో మాట్లాడదని చెప్పలేదు, పిల్లలు తల్లిదండ్రులతో మాట్లాడొద్దని చెప్పలేదు, తల్లిదండ్రులు పిల్లలతో మాట్లాడొద్దని చెప్పలేదు. మరి ఏ వ్యక్తులతో విస్తరించి మాట్లాడొద్దని బైబిల్ అంటుంది? పరిచయం లేని వ్యక్తులతో, సంబంధం లేని వ్యక్తులతో, లోక సంబంధులతో, అవిశ్వాసులతో, భక్తిహీనులతో. మొదటి కీర్తన దగ్గరికి వెళ్ళి, మొదటి వచనం దగ్గరికి వెళ్ళిపోండి, సందర్భం అంతా లింక్ భలే చూపించాడు. మొదటి వాక్యపట్నంగా మనకి దాన్ని. ఏమండి, ఇప్పుడు దుష్టుల ఆలోచన చొప్పున నడిచేసామనుకో ఏమైపోద్ది, ప్రమాదం జరిగిపోద్ది. దుష్టుల ఆలోచన చొప్పున నడవద్దు, పాపుల మార్గాన నిలవద్దు, అపహాసకులు కూర్చున్న చోట అసలు కూర్చోవద్దు. నువ్వు క్రైస్తవుడివి. కాబట్టి వీటన్నిటిలోకి మనం వెళ్ళిపోయాం అనుకోండి, ఏమైపోద్దండి, దోషం. అది నీకు ఒక శాపం. కనుక వీటన్నిటిని కూడా ఏం చేయాలి, క్రైస్తవుడు పక్కన పెట్టేసుకోవాలి. వాటితో మనకు పని లేదు. అందుకే ఎవరితో ఎలా మాట్లాడాలో, ఎంతవరకు మాట్లాడాలో ఈ సెన్స్ అనేది క్రైస్తవుడికి ఉండాలి. ఎక్కడ మౌనంగా ఉండాలో, ఎక్కడ మౌనంగా ఉండకూడదో తెలియదని చాలామందికి, క్రైస్తవులైన వాళ్ళకే తెలియదు. అందుకే ఈ విషయాన్ని మీకు చెప్పడం జరుగుతూ ఉంది. ఇప్పుడు ఏదైనా వనంలోకి సాతాను వచ్చాడు, అపవాది వచ్చాడు. ఇది నిజమా అని ఒక క్వశ్చన్ వేసింది. ఎస్, మరి నిజమే, దేవుడు మమ్మల్ని తినొద్దన్నాడు, తింటే చచ్చిపోతామని చెప్పాడు. ఏమండి, అయినా ఇవన్నీ నీకెందుకు, దేవుడు మాకు చెప్పాడు, ఆ నియమాన్ని మేము పాటిస్తున్నాం, దాన్ని మరలా నువ్వు డిస్కషన్ చేయడానికి మరలా నువ్వెందుకు వచ్చావు, నువ్వెందుకు మాట్లాడుతున్నావు, అయినా మా ఆయన లేడు ఇంటి దగ్గర, నాతో ఎందుకు డిస్కషన్, వెళ్ళిపో అని పంపించకుండా అపవాదితో విస్తరించి మాట్లాడింది, విస్తారంగా మాట్లాడింది అవ్వ. దేవుని యొక్క కృపలో నుంచి, ఆయన యొక్క ఆధీనంలో నుంచి, ఏమంటే ఆయన సన్నిధిలో నుంచి బయటికి నెట్టివేయబడిందండి ఆదాం గారి కుటుంబం. ఈరోజు క్రైస్తవ కుటుంబాలు కూడా అంతే. సంబంధం లేని వ్యక్తులతో విస్తరించి మాట్లాడటం వల్ల క్రైస్తవ కుటుంబాలు పాడైపోతున్నాయి. అందుకే ఎక్కడ మాట్లాడాలో, ఎక్కడ మాట్లాడకూడదో, ఏమంటే ఎవరితో మాట్లాడాలో, ఎవరితో మాట్లాడకూడదో సెన్స్ లేదు చాలామందికి. అందుకే మౌనం జ్ఞానమా నేరమా అంటే, ఒకవేళ అవతలలో అనుకోవచ్చు, ఏమండి వీళ్ళేంటి మాట్లాడట్లేదు, వీళ్ళేంటి మౌనంగా ఉంటున్నారు,
ఏమండి ఇట్లాగే ఫస్ట్ నుంచి ఉంటారు వీళ్ళు ఇంత నాలోళ్ళు అండి, మాట్లాడిన వాళ్ళందరూ కూడా ఏమంటుంది సమాజం, నాలోళ్ళు అండి వీళ్ళు, నమ్మకూడదని అంటారా అంటే అనుకోనివ్వండి, పోతే పోయింది. కానీ ఎక్కడ మాట్లాడాలో ఎలా మాట్లాడాలో తెలుసుకోవాలి ఫస్ట్. చూడండి, ఎందుకు మాట్లాడొద్దు అంటున్నాడు విస్తారంగా ఆమోసు గ్రంథం దగ్గరికి వెళ్ళండి. అసలు ఎందుకు మాట్లాడొద్దు అంటున్నాడు దేవుడు ఎందుకు మాట్లాడొద్దు, మౌనంగా ఉండమంటున్నాడు? ఆమోసు గ్రంథం 5వ అధ్యాయం 13వ వచనం దగ్గరికి వెళ్ళండి. ఎందుకు విస్తారించి మాట్లాడొద్దు అంటున్నాడు ఆయన? ఇది చెడు కాలము కనుక. ఆమోసు గ్రంథం 5:13 తల్లి, ఆమోసు గ్రంథం ఇదే కాలం అంటండి, చెడు కాలం. ఏనాడు చెప్పిన మాట ఇది? ఆమోసు ప్రవక్త కాలంలోనే చెప్పబడిన మాట. మరి ఇప్పుడు ఆనాడు చెప్పబడింది కాబట్టి ఈనాడు బాగానే ఉందండి, కాలం అంటానికి ఏమైనా ఉందా? ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం దగ్గరికి వెళ్ళి చూడండి. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనివ్వక అని అంటున్నాడు పౌలు గారు. అక్కడ ఆమోస్ గారి దగ్గర ఏమంటున్నాడు? ఇది చెడు కాలం అంటున్నాడు. అక్కడ ఏమంటున్నాడు? దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనివ్వక అని అక్కడ చెబుతున్నాడు. అంటే దినములు చెడ్డవి అని మాట్లాడుతుందంటే ఏ దినం చెడ్డది? ఆదివారం చెడ్డదా? సోమవారం చెడ్డదా? మంగళవారం చెడ్డదా? అంటే దేనిని గురించి మాట్లాడుతున్న సందర్భం అది ఆలోచన చేయవలసినటువంటి అవసరత క్రైస్తవ్యానికి ఉంది. ఏమండి, దినాలు చెడ్డవి కాదండి, మరి ఏం చెడ్డవి అది కూడా తెలియాలి మనకి. ఒకసారి చరిత్రలోకి వెళ్ళి ఆ మాట చూద్దాం. ఏమండి, దినాలు చెడ్డవి అని మనం అనుకుంటే పొరపాటు. ఆదికాండం 6వ అధ్యాయం 5వ వచనం, దినములు చెడ్డవి కాదు. అర్థం కాక చాలామంది క్రైస్తవ సేవకులే ఈరోజు మంచిది కాదు, ఆ రోజు మంచిది కాదని బోధించే అజ్ఞాన బోధకులు చాలామంది ఉన్నారు ఈ భూమి మీద. అర్థమవుతుందండి? దినములు చెడ్డమని ఎఫెసీ పత్రికలో పౌలు గారు మాట్లాడాడు కదా, సెన్స్ లేదు చాలామందికి. అక్కడ మాట్లాడుతుంది దినాల గురించి కాదయ్యా. ఇప్పుడు ఆమోసు గ్రంథం 5వ అధ్యాయం 13వ వచనంలో ఇది చెడు కాలం అంటున్నాడు ఆయన. ఇప్పుడు వర్షాకాలం తెలుసు మనకు, శీతాకాలం మనకు తెలుసు, వేసవి కాలం మనకు తెలుసు. ఈ 3 కాలాలలో ఏ కాలం చెడు కాలం? ఎండలు బాగా వేస్తున్నాయి కాబట్టి ఎండాకాలం చెడు కాలం అందామా? అసలు ఎండలు కాసేది ఎందుకండి ఎండలు కాసేది? చిన్నప్పుడు శ్లోకం ఉంటుంది కదండి మనకు స్కూల్లో నేర్పిన శ్లోకం, ఎండలు కాసేది ఎందుకురా, మబ్బులు పట్టేది ఎందుకురా, నెక్స్ట్ వచ్చే కాలం వర్షాకాలం కాబట్టి వర్షాలు పడేటం అందుకురా అని మంచి కొటేషన్ చెప్పింది సమాజం. ఆ మాత్రం సెన్స్ లేదు మనుషులకి. అందుకే అంటున్నాడు ఇది చెడు కాలం. అంటే ఏ కాలం చెడు కాలం? ఏ దినం చెడు దినం? కాలము చెడ్డదా, దినాలు చెడ్డవా అని అంటే ఇప్పుడు చెబుతున్నాడు ఆదికాండం. అక్కడికి వెళ్ళిపోవాలి మనం. అక్కడ ఆ మాట చెప్పాడంటే అసలు ఎందుకు ఈ సందర్భాన్ని పౌలు గారు ఎత్తాడు, ఆమోస్ గారు ఎత్తాడు, అసలు ఏ సందర్భాన్ని బట్టి ఇక్కడ మాట్లాడుతున్నాడు అని ఒక్కసారి మనం చరిత్రలోకి వెళ్ళి చూడాలి. గుడ్డెది చేలో పడ్డట్టుగా అక్కడే కూర్చొని ఇదిగో దినాలని ఉన్నాయి కాబట్టి రోజులే చెడ్డవి అని ఆడ కూర్చుంటే దానికి సందర్భాలు వందల్లో ఉన్నాయి రెఫరెన్స్లు బైబిల్లో. చూడండి, ఆదికాండం 6వ అధ్యాయం 5వ వచనం, నరుల చెడుతనం. ఇక్కడ ఏం చెప్పాడండి? నరుల చెడుతనం భూమి మీద గొప్పదంటే మంచి పేరు సంపాదించారని కాదండి, ఇది మంచి మెడల్స్ సంపాదించారని కాదండి, మంచి విలువలు సంపాదించారని కాదండి. అంటే హద్దు మీరిపోయింది పాపం భూమి మీద, హద్దు మీరిపోయిందండి పాపం. అందుకనే ఆమోస్ ప్రవక్త గారు అంటున్నాడు చెడు కాలం అంటున్నాడు ఆమోస్ గారు. నెక్స్ట్ పౌలు గారి దగ్గరికి వెళ్ళేసరికి దినములు చెడ్డవి అంటున్నాడు. చెడిపోయిన లోకంలో బ్రతుకుతున్నారు మీరు, సమయాన్ని పోనివ్వద్దు. నీ మాట జాగ్రత్త, నీ ప్రవర్తన జాగ్రత్త, నీ బిహేవియర్ జాగ్రత్త, నీ ఆలోచన జాగ్రత్త అంటున్నాడు. ఇప్పుడు వెళ్ళండి ఆమోసు గ్రంథం 5వ అధ్యాయం 13వ వచనం దగ్గరికి వెళ్ళండి. ఎందుకు అన్నాడు ఆ మాట ఆయన అక్కడ? ఇది చెడు కాలము కనుక ఈ కాలమున, అండర్లైన్ చేసుకోండి మాట, ఈ కాలమున బుద్ధిమంతుడు ఓరకుండును. చూసారండి, ఎవరేం మాట్లాడిన బుద్ధిమంతుడైతే ఏం చేస్తాడు? సైలెంట్గా ఉంటాడు. ఏం మాట్లాడిన బుద్ధిమంతుడు? వాళ్ళు ఒకటి తిట్టారు కాబట్టి నేను 10 తిడతాను అనుకోండి, నువ్వు బుద్ధిమంతుడివా? నువ్వు జ్ఞానివా? ఇప్పుడు వాళ్ళు ఒకటి తిట్టారు, ఇప్పుడు నువ్వు 10 తిట్టావనుకో, నువ్వు జ్ఞానం అవుతావా అజ్ఞానం అవుతావా? ఆలోచించండి. మౌనం జ్ఞానమా నేరమా? జ్ఞానమే.
చెడు కాలంలో బుద్ధిమంతుడు ఏం చేస్తాడు? ఇప్పుడు మూర్ఖుడు మన ముందున్నాడు, ఇప్పుడు ఆడు మూర్ఖుడు అని మనకు తెలుసు. ఇప్పుడు ఆడితో వాదన చేసామనుకోండి, ఇప్పుడు ఎవడు మూర్ఖుడు అవుతాడు చెప్పండి? మనమే మూర్ఖులం అయిపోతామండి. బైబిల్ చాలా స్పష్టంగా చెప్పిందండి ఈ విషయాల గురించి. కనుక ఇది చెడు కాలము కనుక బుద్ధిమంతుడు ఓరకుండును అన్నది గ్రంథం. అంటే చుట్టూ ఉన్నటువంటి మనుషులకి జ్ఞానం లేదు కనుక వాళ్ళతో ఎక్కువగా నువ్వేం చేద్దన్నాడు? మాట్లాడొద్దు. ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడు. అవసరం లేని విషయాల్లో, సంబంధం లేని విషయాల్లో నువ్వు వేలు పెట్టి నీకున్న నీతిని, నీకున్న భక్తిని, నీ విశ్వాసాన్ని పాడు చేసుకోవద్దు అంటున్నాడండి దేవుడు. చాలా చక్కగా చెప్తున్నాడండి ప్రేమపూర్వకంగా. మరొక మాట చూస్తారా? సామెతల గ్రంథం 11వ అధ్యాయం తీయండి. సామెతల గ్రంథం 11వ అధ్యాయం 12వ వచనం. 11వ అధ్యాయం 12వ వచనం. తన పొరుగువానిని తృణీకరించేవాడు బుద్ధి లేనివాడు. తృణీకరించటం అంటే దూరం చేసుకోవటం, వదిలేయటం. నీ పొరుగువారు ఎవరైతే ఉన్నారో వాళ్ళని దూరం చేసుకోవటం బుద్ధి లేనితనం అంటున్నాడు. వివేకి అయిన వాడు మౌనంగా నుండును. ఒకవేళ నీ మాట వలనో, లేకపోతే నువ్వు మాట్లాడేటటువంటి విధానం తెలియకపోవటం వలనో ఎదుటివాడిని నొప్పి కలిగించింది అనుకోండి, వాడు ఏమైపోతాడు? మనకు దూరం అయిపోతాడు. అసలు నీకు తెలిసినా సరే మా అవతలోడు ఏం మాట్లాడుకున్నా నువ్వు సైలెంట్గా ఉన్నావు అనుకో, వాడు అరుతాడు, కాసేపు మెదలకుండా ఉంటాడు. అలాంటప్పుడు తర్వాత ఏం ఆలోచన చేస్తాడు? మూర్ఖుడైనా నేను అంత అరుస్తున్నా, అంత తిడుతున్నా సైలెంట్గా ఉన్నారంటే నిజంగా వాళ్ళు ప్రార్థనకి వెళ్ళేవాళ్ళు కాబట్టే కదా, వాళ్ళకి దేవుని జ్ఞానం ఉండబట్టే కదా. ఏమండి? అవతలడికి ఆలోచన పుట్టదా ఏదో ఒక రోజు ఖచ్చితంగా పుడుతుందండి. నేను ఇన్ని మాట్లాడుతున్నా, ఇన్ని తిడుతున్నా, ఇంతగా రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతున్నా, విననట్టుగా సైలెంట్గా మౌనంగా ఉన్నాడంటే నిజంగా దేవుని జ్ఞానం వాళ్ళలో ఉంది కాబట్టే వాళ్ళు మౌనంగా ఉన్నారు అని అవతలోడికి ఏదో ఒక రోజు అర్థమైద్దండి. 13వ వచనం. కొండగాడై తిరుగులాడువాడు పరుల గుట్టు బయట పెట్టును, నమ్మకమైన స్వభావం గలవాడు సంగతి దాచును. ఒకవేళ మనం ఎవరైనా ఏదైనా మాట్లాడుకుంటున్నారు, మనకు వినబడింది, వేరే వాళ్ళ గురించి మాట్లాడుకున్నప్పుడు మనం విన్నాం ఆ విషయాన్ని. మనం విన్నప్పుడు ఏం చేయాలి? అది మంచి విషయమైనా చెడు విషయమైనా వ్యక్తి లేనప్పుడు మాట్లాడుతున్న మాటలు మనకు వినబడినప్పుడు మనం ఏం చేయాలండి? విన్న మాటలు తీసుకెళ్ళి ఆ వ్యక్తికి చెప్పకూడదు. తీసుకెళ్ళి మళ్ళీ మాటలు. చాలామందికి ఉన్నటువంటి చెడ్డ అలవాటు ఏంటంటే, ఏమండి, చెప్పినట్టు మాట్లాడుకున్నటువంటి మాటలు వింటారు, ఇక్కడ మాట్లాడుకున్నవే తీసుకెళ్ళి అక్కడ చెప్పరు, ఇంకా 4 తగిలిచ్చేసి అలా చెప్తారు. వాళ్ళకి గొడవలు పెడతారు. వాళ్ళకి వీళ్ళకున్న సంబంధాన్ని, రిలేషన్స్ అంటే ఎడగొట్టేయాలి, పాడు చేసేయాలి. కొండిగాడంటే అర్థం ఏంటండి? ఏమంటే ఇక్కడ మాటలు తీసుకెళ్ళి అక్కడ అక్కడ మాటలు తీసుకొచ్చి ఇక్కడికి తీసుకొచ్చి చెప్పి వాళ్ళకి గొడవలు పెట్టడం. అంటే సంబంధం లేనటువంటి విషయాలు, సమస్యలు క్రియేట్ చేసి చెప్పటం. ఇట్లాంటివి కూడా క్రైస్తవుల్లో ఉండకూడదు. ఒకవేళ ఎదుటివారిని గురించి వ్యర్థంగా ఎవరైనా మాట్లాడుకుంటున్నా నీ చెవికి అది పడినా నువ్వు తీసుకెళ్ళి వాళ్ళకి చెప్పకూడదు. అది మంచి పద్ధతి కాదు. అలాంటి విషయాలకు కూడా నువ్వు ఎలా ఉండాలి? మౌనంగానే ఉండాలి. ఇది జ్ఞానం. ఏమంటే ఎంతోమంది ఫోన్ చేసి, అన్న ఇదిగో ఈ మనిషి ఇలా చేస్తుంది, ఆ మనిషి అలా చేస్తుండు, వాళ్ళు అలా చేస్తున్నారు, వీళ్ళు ఇలా చేస్తారు, ఎంతోమంది ఎన్నో చెప్తారు నాకు సంఘంలో నుంచే ఫోన్ చేసి. అయినా సరే ఎవరిని కూడా నేను అడగను. వాక్యం చేత నేను గద్దిస్తా, హెచ్చరిస్తాను తప్ప ఏమండి ఎవరిని కూడా వెళ్ళి ఏంది ఇలా చేసావంట, నువ్వు అలా చేసావంట. ఇప్పుడు అలా చేసావు ఎలా చేసావు అన్నావు అనుకోండి, ఇప్పుడు వాళ్ళ మనసులో ఏముంటుంది అంటే, అన్నయ్య నన్ను అడిగాడంటే అన్నయ్యకి ఎవరో ఫోన్ చేసేసి చెప్పేశారు. ఇప్పుడు ఎవరు చేశారో ఆడి మైండ్ పాడైపోద్ది ముందు. ఏమండి? ఇప్పుడు ఎవరో ఏదో చెప్తారో సంఘం డిస్టర్బ్ అవ్వకుండా, సంఘం పాడవకుండా. ఇవన్నీ చెప్పినంత మాత్రాన నేను తీసుకెళ్ళి జ్ఞానం లేకుండా బరం వెళ్ళిపోయి ఏంట్రా బాబు నువ్వు ఇలా చేసావంట, మరి ఇలా చేయకూడదు కదా అని అన్నాను అనుకో, ఇంతకు మీకెవరు చెప్పారు? నన్ను అడగకపోయినా ఆడి మైండ్లో అదే ఉంటుంది. అంటే ఇక్కడ జరిగే విషయాలన్నీ అన్నయ్యకి ఎవడో ఫోన్ చేసి చెప్తున్నాడు. ఇంతకీ ఎప్పుడు అబ్బాయికి ఫోన్ చేసి చెప్పేవాడు అని ఇది ఒక ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లా వీడు పని పెట్టుకుంటాడు. ఇంకా ఎందుకు ఇవన్నీ అవసరమా? అసలు మౌనంగా ఉన్నాం అనుకో ఏ సమస్య ఉండదండి. మీరు ఆలోచించండి. కానీ ఎక్కడ మౌనంగా ఉండాలో, ఎక్కడ మాట్లాడాలో కూడా తెలియాలి మనకి. అది అర్థమవుతుందండి నా మాట మీకు? బైబిల్లో మరొక మాట చూడండి, కీర్తనల గ్రంథం 39వ కీర్తన తీయండి త్వరగా.
39వ కీర్తన ప్రారంభ 2 వచనాలు చూడండి. నా నాలుకతో పాపము చేయకుండానట్లు నా మార్గములను జాగ్రత్తగా చూసుకొందును. భక్తిహీనులు నా ఎదుటనున్నప్పుడు నా నోటికి చిక్కము ఉంచుకొందును అనుకుంటుని. నేను ఏమీ మాట్లాడక మౌనినైతిని. ఎవరు మాట్లాడుతున్నారండి? ఇది దావీదు గారు మాట్లాడుతున్నారు. భక్తిహీనులు ఎవరైనా నా ముందుంటే నేను మాట్లాడకుండా మౌనంగా ఉన్నాను. నా నోటికి ఏం పెట్టుకున్నాను? నేను చిక్కం పెట్టుకున్నాను. చిక్కం గురించి అందరికీ తెలుసండి. మన ఏరియాలో ఎక్కువగా దోళ్ళకి పాలు దాక్కుండా చిక్కం పెడతారు మూతికి. దున్నేట ఏమంటే కొన్ని సందర్భాల్లో కూడా ఎద్దులకు కూడా చిక్కాలు పెడతారు. పని చేసేటప్పుడు అది మ్యాథ్ తినకుండా చిక్కం పెడతారు దాని మూతికి. అలాగే జ్ఞానం కలిగిన వాడు కూడా ఏం చేయాలంటే, ఎవరైనా భక్తిహీనులు మన ఎదురుగా ఉన్నారనుకోండి, ఎవరైనా వాక్యం తెలియని వారు మన ముందున్నారనుకోండి, మన నోటికి ఏం చేసుకోవాలి? మనం చిక్కం పెట్టుకోవాలి. వాళ్ళ ముందే మనం వ్యంగ్యంగా, ఏమంటే వెటకారంగా దుర్భాష మాట్లాడామనుకోండి, మనకు విలువ ఉంటుందా? మనం నమ్ముకున్న దేవునికి మహిమ ఉంటుందా? మీరు ఆలోచించండి. అందుకే దావీదు గారు చాలా స్పష్టంగా చెబుతున్నాడు, నా నాలుకతో నేను పాపం చేయకుండా నా నోటిని నేను కాచుకున్నాను అంటున్నాడండి. పాపం చేసేది నాలుకేనండి. ఇంత ఉంటుంది నాలుక. నరం లేని నాలుక 4 రకాలుగా ఎన్నో చెప్తారండి. భలే ఉంటాయి కొటేషన్స్ అవన్నీ కూడా. ఎన్నో రకాలుగా మాట్లాడద్దు నాలుక. అందుకే పౌలు గారు అంటున్నాడు, నేను ఏమీ మాట్లాడక మౌనినైతిని, క్షేమముని గూర్చి అయినను పలుకక నేను మౌనంగానుంటిని. అయినను నా విచారం అధికమాయను. మంచిని గురించి మాట్లాడే విషయం వచ్చినా కూడా ఏమైపోయాడంట పౌలు గారు? మౌనంగా ఉన్నాడు. ఎందుకు? ఎదురున్నాడు భక్తిహీనులు కాబట్టి. నువ్వు మంచి చెబుతున్నాడికి ఎలా ఉంటుంది? ఆడ అర్థం చేసుకోడు. అందుకనే మత్తయి సువార్త చూద్దాం ఒకసారి ఒక మాట. మత్తయి సువార్త 7వ అధ్యాయం 6వ వచనంలో, నీ విలువ లేని చోట, నీకు విలువ లేని చోట, నీ మాటకు వాల్యూ లేని చోట అసలు నువ్వు మాట్లాడటానికి లేదు. ఏమంటే నువ్వు మాట్లాడకుండా మౌనంగా ఉండటం బెటర్ అంటున్నాడండి యేసుక్రీస్తు ప్రభు వారు. ఇప్పుడు నీ మాటకు విలువ లేదు. నీ మాటకు విలువ లేనప్పుడు ఏం చేయాలి? నువ్వు మాట్లాడాలా, మౌనంగా ఉండాలా? ఆన్సర్ చెప్పాలి. ఇప్పుడు నీ మాటకు విలువ లేదండి. నీ మాటకు విలువ లేని చోట నువ్వేం చేయాలి? మౌనంగా ఉండాలి. ఎందుకంటే నీ మాటకున్న వాల్యూ అవతలన్నోడికి తెలియదు. అవతలన్నోడికి తెలియనప్పుడు ఏం చేయాలి? నువ్వు మాట్లాడకూడదు. నీ విలువైనటువంటి మాటను నువ్వు వేస్ట్ చేసుకోకూడదు. అందుకే చాలా సందర్భాల్లో కొన్ని చోట్లకి పోయినప్పుడు ఎక్కువగా అసలు మాట్లాడడానికి ఇష్టపడిన అసలు నేను అవతల వాళ్ళు ఏదైనా ఏమండి వాక్యానుసారమైనటువంటి భావనతో ఏదైనా మాట్లాడుతున్నప్పుడు దాంట్లో ఏమండి వాళ్ళకి అవసరమయ్యేది ఏమన్నా వాళ్ళు నన్ను అడిగినప్పుడు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను తప్ప మిగతా విషయాలు అసలు ఏం మాట్లాడను. సైలెంట్గా కూర్చుంటాను అంతే. నాకు ఏదైనా అవకాశం ఇస్తే మాట్లాడతాను, లేదంటే సైలెంట్గా కూర్చొని సైలెంట్గా వచ్చేస్తాను నేను అంతే. కానీ యేసుక్రీస్తు ప్రభు వారు ఏమంటున్నారు చూడండి, భలే ఉంటుంది మాట. మత్తయి సువార్త 7వ అధ్యాయం 6వ వచనంలో, మత్తయి సువార్త 7వ అధ్యాయం 6వ వచనం తల్లి, పరిశుద్ధమైనదంటే విలువైనది దేనికి పెట్టొద్దు? కుక్కలకు పెట్టకడి. మీ ముత్యములు పందుల ఎదుట వేయకండి. వేసిన ఎడల అవి ఒకవేళ వాటిని కాళ్ళతో తొక్కి మీ మీద పడి మిమ్మును చీల్చివేయను. చూసారండి, మీ విలువైన మాటలు చెప్పకండి ఎవరికి. ఎందుకంటే మీ మాటకు విలువ ఇవ్వనప్పుడు వాళ్ళకెందుకు చెప్పాలి? మీరు ఆలోచించండి. మీ మాటకు విలువ లేదు, విలువ లేని చోటగా చెప్పకండి. యేసుక్రీస్తు ప్రభువారు కూడా చెప్పాడండి, ఎవరైతే మీ మాటలు వినట్లేదో, ఎవరైతే మిమ్మల్ని చేర్చుకోవట్లేదో, ఎవరైతే మిమ్మల్ని అనుసరించట్లేదో వాళ్ళని పట్టుకొని ఎలాడపడకండి. మీరు మీ కాళ్ళ దుమ్ము దులిపేసి వెళ్ళిపోండి వాళ్ళ దగ్గర నుంచి. అందుకే మన మాటకు వాల్యూ లేని చోట మనం ఎలా ఉండాలి? జ్ఞానవంతులమైతే మౌనంగా ఉండాలి. అది జ్ఞానం. మన మాటకు వాల్యూ లేకపోయినా మనం మాట్లాడుతున్నాం అనుకోండి, అది నేరం. అర్థమవుతుందండి? ఒకవేళ మాట్లాడవలసినటువంటి అవకాశం నీకు వచ్చినా మాట్లాడకుండా మౌనంగా ఉన్నాం అనుకోండి, అది నేరం. గమనించాలి ఆ విషయాన్ని. మరొక మాట చూద్దామా? యాకోబు గారు రాసిన పత్రిక మరొక మాట చూసి ముగించేద్దాం ప్రియులారా. యాకోబు గారు రాసిన పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం చూడండి, మంచి మాట ఉంది అక్కడ. యాకోబు గారు రాసిన పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం, అనేక విషయములలో మనం అందరము తప్పిపోవచ్చున్నాం. ఏ విషయాల్లో? అనేక విషయాల్లో. అనేకమైన విషయాలంటే చాలా లెక్కలేవు. వీటన్నిట్లో మనం తప్పిపోతున్నాం. ఎవడైనను మాట యందు తప్పని ఎడల
అట్టివాడు లోపము లేనివాడై తన సర్వ శరీరమును స్వాధీనపరుచుకున్న శక్తి గలవాడగును. అబ్బా, ఎంత బాగుందండి మాట. అంటే మాట తప్పని వాడు శక్తిమంతుడు. మరి మాట తప్పేవాడు పొద్దునే ఒక మాట చెప్తారు, మధ్యాహ్నం అడిగి చూడండి మాట మారిపోద్ది. అంటే జ్ఞాన అజ్ఞాన? అంటే ఇప్పుడు మాట తప్పిన వాడు శక్తిమంతుడా, శక్తి లేనుడా? శక్తిహీనుడు, బలహీనుడు. అందుకే బైబిల్ చాలా స్పష్టంగా తెలియచేస్తూ ఉంది ప్రియమైన దేవుని వారలారా. అంటే మాట తప్పని వాడు దేవుని దృష్టిలో శక్తిమంతుడు. అందుకే బైబిల్లో కూడా ప్రాముఖ్యమైన సంగతి చెప్పండి, నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు. ఇంకా రెండవది ఉండడానికి వీల్లేదు క్రైస్తవుడి దగ్గర. చివరికి ఒక మాట చూడండి, సామెతల గ్రంథం. ఎవరు తెలివి గలవారో కూడా మనకు తెలియాలి కదా. సామెతల గ్రంథము 17వ అధ్యాయం 27వ వచనం దగ్గరికి వెళ్దాం డైరెక్ట్గా. సామెతల గ్రంథం 17వ అధ్యాయం 27వ వచనం. మితముగా మాట్లాడువాడు తెలివి గలవాడు. మితంగా అంటే తక్కువగా. ఒకవేళ మనకు మాట్లాడే అవకాశం వచ్చినా కూడా విస్తారంగా మాట్లాడకూడదు. అర్థమైందండి? ఇప్పుడు ఇచ్చారు, ప్రసంగం ఇచ్చారు కదా అని చెప్పి టైం లిమిట్ పెట్టినా కూడా, ఏమంటే అరగంట సమయం మాకు ఇచ్చి స్టేజ్ ఎక్కించాక కూడా దొరికింది కదా సమయం అని టైం సెన్స్ లేకుండా విస్తారంగా మాట్లాడకుండా పోతున్నాం అనుకోండి, కూర్చొని వినేవాడికి వినబుద్ధి అవుద్దా? పోను మాకు సమయం ఇచ్చినోడికి మళ్ళీ రెండోసారి మమ్మల్ని పిలిచి ఎక్కిస్తాడు పైకి. మరి ఆలోచించండి. అందుకనే ఎప్పుడైనా మనకు అవకాశం దొరికింది ఏం చేయాలి? మితంగా ఉండాలి ప్రతి విషయంలో. అందుకే మితముగా మాట్లాడువాడు తెలివి గలవాడు, శాంత గుణం గలవాడు వివేకము గలవాడు అన్నాడు. శాంత గుణం అంటే ప్రశాంతంగా, ఎంత ఎగిరి పడుతున్న ఎదరోడు ఎదుర్కొన్నటువంటి జ్ఞానం కలిగిన వాడు, తెలివి కలిగిన వాడు శాంతంగా కూలుగానే ఉన్నాడు అనుకోండి, అట్లాంటి వాడు ఎలాంటి వాడు చెప్తుంది గ్రంథం? ఎలాంటి వాడిని చెప్తుందండి? వివేకం కలిగిన వాడు అంటే తెలివి కలిగినవాడు, జ్ఞానం కలిగిన వాడు, బుద్ధి కలిగిన వాడు, మంచి ఆలోచన భావజాలం కలిగిన వాడు. 28 అంటున్నాడు, ఒకడు మూఢుడైనను మౌనముగా నుండిన ఎడల జ్ఞాని ఎంచబడతాడంట. చూడండి, ఒక మూర్ఖుడైనా సరే సందర్భాన్ని బట్టి ఆడు మాట్లాడకుండా మౌనంగా ఉన్నాను అనుకోండి, వాడే జ్ఞానం అయిపోతాడంటండి, జ్ఞానం కలిగిన వాడి కంటే కూడా. కిందకు వచ్చరికి అంటున్నాడు, అట్టి వాడు పెదవులు మూసుకొనగా వాడు వివేకిని ఎంచబడును. చూసారండి, అందరూ మూర్ఖుడు మూర్ఖుడు అంటున్నారు, కానీ కొన్ని కొన్ని సందర్భాల్లో మూర్ఖుడు ఏం చేస్తాడండి? జ్ఞానంగా ప్రవర్తిస్తాడు. కానీ అటువంటి వాడి కంటే కూడా మనం ఎలా ఉండాలని చెబుతుంది గ్రంథం? తెలివి కలిగిన వారుగా, జ్ఞానవంతులుగా, దేవుని బిడ్డలుగా, ఎక్కడ మాట్లాడాలో ఎక్కడ మాట్లాడకూడదో, ఏది మాట్లాడాలో ఏది మాట్లాడకూడదో మనం చాలా స్పష్టంగా తెలుసుకొని జ్ఞానవంతులుగా ఉండాలి. ఇప్పుడు చెప్పండి, మౌనం జ్ఞానమా నేరమా? జ్ఞానమేనండి. కానీ నేరం ఎప్పుడంటే మాట్లాడవలసినటువంటి పరిస్థితి వచ్చినప్పుడు కూడా మాట్లాడకపోతే నేరం అది. కానీ ప్రియమైన దేవుని వారలారా, విస్తారమైన మాటల్లో ఏముంటుందన్నాడు దేవుడు? దోషముండక మానదన్నాడు. కనుక విస్తారంగా మనం మాట్లాడుకుంటూ బ్రతికితే, మొట్టమొదటగా మీకు చూపించిన మాటలో యేసుక్రీస్తు ప్రభువారు ఏమన్నాడు? మీరు మాట్లాడే ప్రతి మాటను గురించి విమర్శ దినమని ఏం చెప్పాలన్నాడు? లెక్క చెప్పాలి. నా నోరు కదా, ఏమంటే నా నోటికి వచ్చినట్టు నేను మాట్లాడుకుంటే నీకేంటయ్యా నువ్వు అని అంటే, నోరిచ్చింది దేవుడు, ఏమండి మాట ఇచ్చింది దేవుడు. ఆ నోరు ఆ మాట పడిపోయిందనుకోండి, ఇంకేం చేస్తావు నువ్వు? ఆలోచించు ఒకసారి. నోరు నాదే అని నువ్వు అనుకుంటున్నావు, ఆ నోరు నీది కాదు, ఆ మాట నీది కాదు. అర్థం చేసుకోండి జాగ్రత్తగా. అందుకే సందర్భాన్ని బట్టి మనం మాట్లాడాలి, సందర్భాన్ని బట్టి మనం మౌనంగా ఉండాలి. ఇది జ్ఞానవంతుడు చేసే పని, జ్ఞానవంతుడికి ఉండవలసినటువంటి లక్షణం. ఓకేనండి? కనుక మనం క్రైస్తవులం కనుక ఎక్కడ మాట్లాడాలో ఎక్కడ మౌనంగా ఉండాలో తెలుసుకోవాలని ప్రభు పేరట మిమ్మల్ని హెచ్చరిస్తూ, నన్ను నేను హెచ్చరించుకుంటూ ఈ నా మాటలు ముగిస్తా ఉన్నా. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ.